హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? 1.5 డేలో ఈ వర్క్ అంతా చాలా చక్కగా ఫినిష్ చేసుకోవచ్చు అండి. చాలా ఈజీ వర్క్. ఒక్క దార ఫ్రీల్తో మొత్తం వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది. డిజైన్ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇగోండి నా శారీ అంతా ఈ రంపం డిజైన్ ఇచ్చాడనమాట. ఈ డిజైన్ ప్రకారం నేనైతే బ్లౌజ్కి వేసుకుంటాను. ఇది నా ఓన్ స్టిచ్చింగే కాబట్టి నేను పైపింగ్కి అయితే మొత్తం కంప్లీట్గా వేయలేదు. ఎందుకంటే స్టిచ్ అయిపోయిన తర్వాత అప్పుడు అది పైపింగ్ అనేది నేను చేతి వర్క్ చేసుకుంటాను. ఒక సిల్క్ థ్రెడ్ తీసుకున్నానండి. ఒక సిల్క్ థ్రెడ్ మొత్తం వర్క్ అంతటికి సరిపోతుంది. సిల్వరు బ్లూ మిక్సింగ్ తీసుకున్నాను, ఎందుకంటే నాకు శారీ అంతా వైట్ బ్లూ మిక్సింగ్ కదా. అయితే 2 పొరలు తీసుకోవాలండి. 2 పొరలు అంటే మొత్తం 3 వేసుకునేసరికి మనకు 4 పొరలు వస్తుంది. చిన్న ఫ్రేమ్ పెట్టుకోవాలండి. నేను పైపింగ్ కూడా ఎందుకు వేయలేదంటే ఫ్రేమ్కి సపోర్ట్ ఉంటుందని నేను పైపింగ్ కంప్లీట్ చేయలేదు. అది అలాగా స్టిచ్ చేసి ఓపెన్గా వదిలేసి అనమాట. ఇగోండి ఇప్పుడు ఫస్ట్ లైన్ ఎవరికైనా కొంచెం డౌట్ ఉంటే ఒక్క లైన్ గీసుకుంటే చాలు. చైన్ స్టిచ్ అండి ఇది. 5 లింకులు వేసుకోవాలి. ఫస్ట్ ఒక్క లైన్ గీసుకొని 5 లింకులకు సరిపడా ఒక్క లైన్ గీసుకుంటే చాలు. మిగిలినంతా ఆటోమేటిక్గా పక్క పక్కన అలా స్టిచ్ చేసుకోవచ్చు. చాలా నీట్గా చాలా ఫినిషింగ్ వస్తుందండి. వర్క్ మగ్గం వర్క్ లాగే వస్తుంది సేమ్. 1.5 డేలో చక్కగా కంప్లీట్ అయిపోతుందండి. చాలా ఈజీ వర్క్ ఇది. ఎవరైనా చేసుకోగలరన్నమాట ఈ వర్క్. ఇదిగోండి లింకులు అన్నమాట. చైన్ స్టిచ్ కదా ఇది. 5 లింకులు వేసుకోవాలి. ఇదిగోండి పక్కన మొత్తం స్టిచ్ అయిపోయింది. అది ఇది ఫ్రంట్కి అన్నమాట. ఈ డిజైన్ వేస్తున్నాను. ఇగో చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఓన్లీ చైన్ స్టిచ్ అండి ఇది. చూడడానికి మాత్రం ఏదో ముద్దకుట్లా కనపడుతుంది కదా, కాదండి, చాలా బాగా వస్తుంది. ఎవరైనా స్టిచ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇదిగోండి 5 లింకులు వేసాను చైన్ స్టిచ్. మళ్ళీ పక్కనే దించుకొని ఇప్పుడు 4 లింకులు వేసుకుంటానండి. 4 వేసుకున్న తర్వాత అప్పుడు 3 వేసుకుంటాను. సిల్క్ థ్రెడ్ కదా, కొంచెం తక్కువ థ్రెడ్ ఎక్కించుకోవాలండి. స్టార్టింగ్ ఎవరైనా స్టిచ్ చేసే వాళ్ళు అయితే మాత్రం ఎక్కువ థ్రెడ్ ఎక్కించుకోకూడదు, చిక్కులు పడిపోతుంది అన్నమాట. ఇది కావాలంటే లిచ్చి దారాలు కూడా వేసుకోవచ్చు, కానీ ఇది పట్టు చీర కాబట్టి షైనింగ్ రావాలి కాబట్టి సిల్క్ థ్రెడ్ వేసుకోవాలి. ఇదిగోండి 4 లింకులు వేసుకుంటున్నాను ఇక్కడ. వేసుకొని థ్రెడ్ కిందకి దించుకోవాలండి. మళ్ళీ పక్కనే గుచ్చుకోవాలన్నమాట. ఇదిగోండి ఇలా పక్కనే గుచ్చుకొని వేసుకోవాలి. చాలా ఈజీ అండి, కన్ఫ్యూజ్ ఏమీ ఉండదు. 5 లింకులు వేసుకుంటాము, 4 లింకులు వేసుకుంటాము, 3 లింకులు వేసుకుంటాము. 3 లింకులు వేసేటప్పుడు 2 లైన్లు వేసుకుంటామండి. మళ్ళీ 3 లింకుల దగ్గర నుంచి మళ్ళీ 4 లింకులు 5 లింకులు వేసుకోవాలి. అంతే, మొత్తం బ్లౌజ్ వర్క్ అంతా అంతేనండి. చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఫినిషింగ్ కూడా చాలా నీట్గా కనపడుతుందండి చైన్ స్టిచ్. ఈ వైట్ కలర్ బ్లౌజ్ ఒకటి కదండి, మనం ఏదైనా మార్కింగ్ చేసుకున్న కంగాలుగా కనపడుతుంది. ఇలాగ ఈజీ వర్క్లు ఎంచుకొని చక్కగా చేసుకోవచ్చండి. చాలా డబ్బులు బ్లౌజులకి కంప్యూటర్ వర్క్ అనగా మగ్గం వర్క్ అనగా చాలా డబ్బులు పెడుతున్నాము. అలా లేకుండా ఈజీగా వేసుకునే స్టిచ్ అయితే వేసుకొని చక్కగా నచ్చిన డిజైన్ వేసుకొని స్టిచ్ చేసుకోవచ్చండి. మనం బ్లౌజు ఓన్ స్టిచ్ చేసుకోకపోయినా మనం బ్లౌజ్ డిజైన్ వేసుకోవచ్చండి. కాకపోతే అప్పటికి పైపింగ్ అనేది ఇలా ఉండదు, అయినా సరే వేసుకోవచ్చు. తర్వాత ఇంకోటి ఏంటంటే సిల్క్ థ్రెడ్స్తో మనం వర్క్ చేసేటప్పుడు బ్యాక్ సైడ్ ఈ నాటు మాత్రం చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. ఎందుకంటే సిల్క్ థ్రెడ్ అనేది మనం ఎంత జాగ్రత్తగా వేసుకున్నా ముళ్ళు ఊడిపోతుంటాయి.
ఇది మనకి ముద్ద కుట్టు కాబట్టి ప్రాబ్లం ఏం లేదు, కానీ మనం పూసలు కానీ ఏవైనా గొట్టాలు అలాంటివి ఏమైనా స్టిచ్ చేస్తే మాత్రం ఇలాగ ఇన్నిసార్లు వేసుకోవాలండి. 2 సార్లు మనం వేసుకొని మళ్ళీ ముళ్ళు వేసుకోవాలి. మనం వేసుకొని కట్ చేసుకోవాలి. మనం వేసిన తర్వాత లూజ్ ఉంటుందండి సిల్క్ థ్రెడ్. వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఇగోండి ఇది చిన్న పూసలాగా వస్తుంది అన్నమాట. ముడికుట్టే, కానీ ముడికుట్టే అంత కష్టం కాదు. ఇది చాలా ఈజీ మెథడ్ అన్నమాట. ఇగోండి జస్ట్ చిన్నది పక్కన గుచ్చుకొని ఒకసారి ఇలా తిప్పి లాగి మళ్ళీ ఎక్కడ గుచ్చామో అక్కడే సూది దించేయాలండి కిందకి. ఇగోనండి అంతే. చాలా నీట్గా ఉంటుందండి ఈ స్టిచ్ మాత్రం. పూసలు అవి వేసుకుంటే అది వాష్ చేసేటప్పుడు ఊడిపోవడం గట్టి ఇవన్నీ జరుగుతాయి, కలర్ చేంజ్ అయిపోవడం ఇవన్నీ ఉంటాయి. కానీ ఈ థ్రెడ్తో ఇలాగా చాలా అందంగా ఉంటుందండి. నేను ఇంతకుముందు 2-3 బ్లౌజులకి ఈ వర్క్ అయితే చేశాను. చాలా అందంగా ఉంటుంది. చాలా ఈజీ అండి ఇది. అంతేనండి ఈ వర్క్. సూది పైకి గుచ్చుకొని దాని పక్కనే, ఎక్కువ గ్యాప్ ఇవ్వకూడదు, దాని పక్కనే గుచ్చుకోవాలి. చిన్నదే తీసుకోవాలి బయటికి. మనం అలా ఒక ట్రిప్ తిప్పి ఆ ముడి అనేది మనం చేత్తో పట్టుకొని థ్రెడ్ లాగాలండి. అలాగ థ్రెడ్ టైట్ చేసుకుంటే దగ్గరికి అయిపోతుంది. మళ్ళీ ఎక్కడ మనం సూది తీసామో అక్కడ కిందకి దించుకోవాలి సూదిని. ఇదండి సేమ్ పూసలాగా వచ్చింది కదా, చాలా అందంగా ఉంటుందండి ఈ వర్క్. మనం కంటిన్యూ కూర్చుంటే 1.5 డేలో అయిపోతుందండి. లేదంటే గట్టిగా పట్టుకుంటే 5 అవర్స్లో ఈ వర్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఒక్క దార ఫ్రీల్తో మనకి మగ్గం వర్క్ ఎంత బాగా వస్తుంది కదా. దారం చిక్కి పడిపోద్దని టైట్గా లాగకుండా నిదానంగా లాగితే సిల్క్ థ్రెడ్ కదండి, ఈజీగా ముడి ఈడిపోతుంది. ఈ వర్క్ డ్రెస్సులకు కూడా చాలా బాగుంటుందండి. డ్రెస్ నెక్కల డిజైన్లకి చాలా అందంగా వస్తుంది. ఈ చైన్ స్టిచ్ బాగుంటుంది, ఇది బాగుంటుంది. ఇదిగోండి హ్యాండ్స్కి ఇలా కుట్టుకున్నాను, చాలా బాగా వచ్చింది. ఇది పైపిన్ అయితే వేసుకొని థ్రెడ్తో ఇలాగా వేసుకున్నానండి. చాలా బాగుంది. ఇది అంటే లేసులాగా వచ్చింది. చాలా ఈజీ అండి ఇది. అలాగా ఆపోజిట్లోనే అలాగా తీసుకొని వచ్చేయడమే. కాకపోతే ఇలా థ్రెడ్ లాగేటప్పుడు ఆ ఫస్ట్ వేసుకున్న థ్రెడ్ని గట్టిగా పట్టుకోవాలి. మనం టైట్గా లాగి పట్టుకుంటే మళ్ళీ వెనక్కి లూజ్ అవ్వదు. ఇదైతే చాలా బాగా ఫినిషింగ్ వచ్చిందండి. నాకు చాలా నచ్చింది ఈ వర్క్. ఇది డ్రెస్ బోర్డర్లకి, హ్యాండ్స్ బోర్డర్లకి వేసుకుంటే చాలా బాగుంటుందండి. అంటే కట్ వర్క్ లాగా కనపడుతుంది అన్నమాట.